అమెరికాకు సంబంధించిన MQ-9 డ్రోన్నే పేల్చి పడేసి మరీ తీవ్రవాదులు విజయం సాధించడం అనేది ఓ రకంగా ప్రపంచ దేశాలకి షాకింగ్ పరిణామం. తాజాగా చూస్తే అక్కడతో వదిలిపెట్టట్లేదు. హౌతీ తీవ్రవాదులు యెమెన్ నుంచి హౌతీ తీవ్రవాదులు చేస్తున్న దాడి సముద్రంలోకి వెళ్ళి అన్ని సముద్రాల్లో కూడా వాళ్ళ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. తాజాగా చూస్తే ఏ టాప్ హౌతీ అఫీషియల్ హుస్సేన్ అల్ ఎజ్జీ issued a chilling warning to the United States after attacking a British oil tanker ship in the Red Sea and shooting down American military's MQ-9 Raptor drone in Yemen. Al-Eji in a post on X said that will attack US interests or targets all across the region. Sky News Arabia claimed that Houthis may attack US military forces in Djibouti, ఎరిట్టా అండ్ సోమాలియా. ఇది ఇప్పుడు హౌతీ తీవ్రవాదులు ఇప్పటిదాకా అమెరికా వీళ్ళ చేతకానితనాన్ని వీళ్ళ అసమర్థతని బేస్ చేసుకుని వాణిజ్య నౌకల్ని దెబ్బతీస్తున్న వాళ్ళు ఇక గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి స్థావరాల మీద అటాక్కి రెడీ అవుతున్నారు. ఇప్పటికైనా అమెరికా బుద్ధి తెచ్చుకుంటుందో లేదో, యూరప్ దేశాలు బుద్ధి తెచ్చుకుంటే లేదో చూడాలి.